అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వైకుంఠ ఏకాదశి ఆలయాలన్నీ కిటకిలాడుతున్నాయి. ఉదయం తెల్లవారుజాము నుండే భక్తులు శివకేశవ ఆలయాల్లో కిటకిటలాడుతున్న పరిస్థితి నెలకొంది. వైకుంఠ ఏకాదశి ముఖ్య ప్రాముఖ్యత అనేది ఉత్తర ద్వార దర్శనం ద్వారా దర్శనం చేసుకుంటే పుణ్యపాపాలన్నీ కూడా పాపాలు తొలగి పుణ్యాలు కలుగుతాయని చెప్పి భక్తులు నమ్మకం. ఇక్కడ భక్తులు కూడా ఉన్నారు చాలామంది. ఉదయాన్నే లైన్లో ఉన్న భక్తులు ఉన్న దీనికి అందరికి సంబంధించి మనతో మాట్లాడించేందుకు చూద్దాం. సార్ చెప్పండి, వైకుంఠ ఏకాదశి ప్రత్యేకత ఏంటి? అసలు ఉదయాన్నే తెల్లవారుజామునే ఆలయాలకు వస్తున్న పరిస్థితి. గత 30 సంవత్సరాల నుండి వైకుంఠ ఏకాదశికి మన ఇక్కడికి వస్తూ ఉంటాం రెగ్యులర్గా. వైకుంఠ ఏకాదశి దర్శనం సాక్షాత్తు వైకుంఠంకు పోయినట్టు సంతోషం ఉంటుంది. అందుకే అలాగా ఒక 30 సంవత్సరాల నుండి ఇక్కడ చేసుకుని జెండా బాలయ్య గుడిలో చేసుకోవడం జరుగుతుంది. వైకుంఠ ఏకాదశికి భక్తులు ఉదయం తెల్లవారుజాము నుండే ఆలయాల్లో కిటకిలాడుతున్న పరిస్థితి ఉంది. భక్తులు ఇక్కడ చాలామంది ఉన్నారు. అమ్మ, ఇక్కడ మీరు వైకుంఠ ఏకాదశికి ముఖ్య ప్రాముఖ్యత ఏంటి? అసలు మీరు ఆలయానికి వచ్చారు, ఏం మొక్కుతున్నారు? అందరికీ బాగుండాలి, అందరూ బాగుండాలని అదే కోరుకుంటున్నాం, అంతే. ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే పుణ్యం కలుగుతారు. ఏం పుణ్యం? ఇక అందరూ సంతోషంగా ఉండాలని, అంతే. మొత్తానికి చూసుకోవచ్చు, వైకుంఠ ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యతగా ఉత్తర ద్వార దర్శనం ద్వారా ఆలయాల్లో దర్శనం చేసుకుంటే పుణ్యం కలుగుతుంది, పాపాలన్నీ తొలగిపోయి ఇక్కడ ఎంతో బాగుంటుందని చెప్పి భక్తుల నమ్మకంగా ఉంటారు. ముక్కోటి ఏకాదశిగా పిలుస్తుంటారు వైకుంఠ ఏకాదశిని కూడా. ఇక్కడ చాలామంది ఆలయాల్లో ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించేందుకు వస్తుంటున్నారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఉదయం తెల్లవారుజామునే ఆలయాల్లో భక్తులు కిటకిటలాడుతున్న పరిస్థితి నెలకొంది. పూర్తిగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఉదయం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం. ఇక్కడ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జెండా బాలాజీ ఆలయంలో ఇక్కడ ఆలయాలను చూసుకోవచ్చు. పూర్తిగా భక్తులందరూ కూడా కిటకిటలాడుతున్న పరిస్థితి నెలకొంది. దీనికి అందరికి సంబంధించి పూర్తిగా ఆలయ లోపల దేవునికి దర్శనం చేసుకున్న పరిస్థితి నెలకొంది. తెల్లవారుజామునే దీనికి అందరికీ సంబంధించి పూర్తిగా ఉదయం ముక్కోటి ఏకాదశి పుణ్యఫలంగా ఉదయం భక్తులందరూ కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి నెలకొంది. ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే పాపాలన్నీ తొలగిపోయి పుణ్యఫలం దక్కుతుంది. ఏదైతే శివకేశవులు ఆ రోజులు పురాణంలో చెప్పిన విధంగా ఈ ఆలయంలో దర్శనం చేసుకుంటే బాగుంటుందని చెప్తుంటుంటారు. ఇక్కడ మహిళలు చాలామంది ఈ దైవ దర్శనానికి వచ్చిన భక్తులు చాలామంది ఉన్నారు. ఈ ఆలయాల్లో క్యూ లైన్లో కూడా ఉన్న పరిస్థితి. అమ్మ చెప్పండి, మీరు ఉదయంనే తెల్లవారుజామునే ఈ గుడికి వస్తున్నారు. మొత్తానికి చూసుకోవచ్చు, ఏదేమైనప్పటికీ ఇది వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులందరూ కూడా ఆలయాల్లో ఉదయం తెల్లవారుజామునే ఆలయానికి వచ్చి భక్తులు దర్శనం చేసుకున్నారు. ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి రెండుగా పిలుస్తారు. ఏకాదశులన్నీ కూడా సంవత్సరానికి నెలకు 2 చొప్పున ఏకాదశులు వస్తాయి. అందులో ముఖ్యంగా ఈ వైకుంఠ ఏకాదశి ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఏకాదశిగా పిలుస్తుంటారు. అందుకే ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం ద్వారా వచ్చి వైష్ణవ ఆలయాల్లో దేవుని దర్శనం చేసుకుంటే పుణ్యఫలం కలుగుతుంది. గతంలో చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోయి పుణ్యఫలం దక్కునే భక్తులు నమ్మకం. ఇది ఎంతో ప్రాముఖ్యంగా ఉదయం తెల్లవారుజామునే ఆలయాల్లో భక్తులు వస్తున్న పరిస్థితి. వైకుంఠ ఏకాదశిని పురస్కరించిన ఆలయాల్లో భక్తులు కిటకిలాడుతున్న పరిస్థితి. ఆ వైకుంఠ ఏకాదశి ముఖ్య ఉద్దేశం ఏంటి? వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం ద్వారా దర్శనం చేసుకుంటే ఎలాంటి పుణ్యఫలాలు కలుగుతాయనే అంశానికి సంబంధించిన భక్తులు ఉన్నారు. వారిని అడుగుదాం. ముఖ్యంగా చెప్పండి, ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే వైకుంఠ ఏకాదశి ఎలాంటి పుణ్యం దక్కుతుంది? మీరు ఆలయాల్లో ఉదయం నుండే ఇక్కడ వెంకటేశ్వర ఆలయానికి వచ్చారు, ఏంటి పరిస్థితి? నగర ప్రజలకు ముందుగా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలుపుతూ, పలా ఏళ్ళ నుంచి మనం ఉత్తర ద్వారం దర్శనం చేసుకుంటే పుణ్యం వరిస్తుందని చెప్పేసి, ఈ జన్మంలో పాపం చేసుకున్నంత పోయి పుణ్యంలోకి వస్తామని చెప్పేసి ఒక ఆనవాయితీ ప్రకారం మేము కూడా ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నాం. చాలా బ్రహ్మాండమైన ఏర్పాటు చేసిర్రు. మరియు నగర ప్రజలు దండోపదండాలుగా వచ్చి ఆ దేవుడు ఆశీస్సులు పొందుతున్నారు. నిజామాబాద్ అర్బన్ మొత్తం సస్యశ్యామలంగా ఉండి మంచి అభివృద్ధి చెందాలన్న మనసారా నేను కోరుతున్నాను. మీరు చెప్పండి, ముఖ్యంగా ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే ఎన్నో పుణ్యఫలాలు కలుగుతాయి. దీనికి అందరికి సంబంధించి మీరు ఆలయ చైర్మన్గా ఉన్నారు. ఏంది ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే ఎలాంటి పుణ్యఫలాలు వస్తాయి? మీరు ప్రతి సంవత్సరము ఈ ఉత్తర ద్వార దర్శనానికి సంబంధించి కానీ అన్ని ఏర్పాట్లు చేస్తుంటారు, ఎలా ఉంది? జై శ్రీమన్నారాయణ. నిజామాబాద్లో అతి పురాతనమైన జెండా బాలాజీ మందిరము. ఇది అనాదిగా వస్తున్న వైకుంఠ ఏకాదశి రోజు ఈ యొక్క ద్వారం ద్వారా దర్శనం చేసుకుంటే వాళ్ళకు పుణ్యప్రాప్తి కలుగుతుంది. అనుకున్న
కోరుకున్న కోరికలు కలుగుతాయని ప్రగాఢ భక్తుల విశ్వాసము. అలాగే దేవాలయ కమిటీ నుంచి అన్ని భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మంచినీరు కానీ క్యూ లైన్ కానీ అన్ని వాలంటీర్తో సహా అన్ని క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి ఇబ్బంది చేయకుండా ఆలయ కమిటీ. మరికొంతమంది ఉన్నారు ఇక్కడ. ఏదైతే ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే పుణ్యఫలాలు దొరుకుతాయి, ఎలాంటి పాపాలు ఉన్నా కానీ తొలగిపోతాయి, వారికి అందరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏళ్ళ నుండి వస్తున్న ఆనవాయిలు దీనికి అందరికీ సంబంధించి ఆలయానికి సంబంధించిన ఇవో ఉన్నారు. చెప్పండి, ఈ ఉత్తర ద్వార దర్శనం ప్రాముఖ్యత ఏంటి? ఓం నమో వెంకటేశాయ. ముందుగా ఇందూరు పట్టణ ప్రజలకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. అలాగే నేడు మన ఇందూరు పట్టణంలో ఇందూరు వెలసిల్లుతున్న మన జెండా బాలాజీ దేవాలయము అశేష భక్త జనవాహిని ఉదయం 4 గంటల నుంచే వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. దానిలో భాగంగానే ఉదయం 4:30 ఉదయం ప్రాతకాలం 4:30 నుంచే స్వామివారి పల్లకి సేవ ఇక్కడ మాడ వీధులలో ఈ విలేజ్ వీధులలో ఊరేగించి ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని ఇక్కడ తీసుకువచ్చి ప్రతిష్ఠించడం జరిగింది ఉత్సవ విగ్రహాలను. అలాగే ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగి వారికి అన్నీ ఉన్న బాధలన్నీ పోయి స్వామివారి కృపకు పాత్రలు అవుతారని అందరి భక్తుల ప్రగాఢ విశ్వాసము. దానితోనే ఈ ఉదయం నుంచి కూడా మీరు చూస్తున్నారు, మేము మా దేవాదాయ శాఖ తరపున అన్ని శాఖల సమన్వయంతో అందరికీ బ్యారికేడ్లను కానీ వారికి మంచినీటి వసతిని కానీ అలాగే విద్యుత్ దీపాలతో అలంకరణ పూల అలంకరణతో అందరూ ఎంతో సంతోషంగా స్వామివారిని దర్శించుకుంటున్నారు. వారికి స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలి మా యొక్క ఇది చూసుకోవచ్చు. ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే సర్వ పాపాలు తొలగి పుణ్యఫలం దక్కుతుందని చెప్తుంటారు. ఏళ్ళ తరబడిగా అనాయతిగా పురాతన ఆచారంగా వస్తుంది ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలి. ఏదైతే వైకుంఠ ఏకాదశి నాడు ఏదైతే ఆలయంలో ఉన్న ఉత్సవ విగ్రహాలని కూడా మాడ వీధుల్లో విగ్రహాలు ఊరేగింపు చేసిన అనంతరము ఆలయంలో ప్రతిష్టాపిస్తాం. అప్పుడు భక్తుల కోసం ఉత్సవ విగ్రహాలను దర్శనం చేసుకుంటాం. అందులో భాగంగా ఏదైతే ముఖ్యంగా ఆలయంలో ఉన్న ప్రధాన మూల విరాట్ విగ్రహాన్ని దర్శనం చేసుకోవడం వల్ల సర్వ పాపాలు తొలగిపోయి పుణ్యఫలం దక్కుతుందని ఆనవాయితీగా వస్తున్న ఆచారాన్ని ఆచరిస్తున్నారు భక్తులు. అందులో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఏదైతే జెండా బాలాజీ మొదలు ఉదయమే ఏదైతే ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న భక్తులు కిటికీలాడుతున్న పరిస్థితి నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. క్యాంపస్ అజంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.